నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఒకవైపు రాజకీయ నాయకుల్ని, ప్రత్యర్థులందరినీ కూడా జైళ్లలోకి తోస్తున్నటువంటి నేపథ్యంలో అంతటితో సంతృప్తి చెందినటువంటి కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కూడా కత్తి కట్టింది. జర్నలిస్టుల మీద కత్తి కట్టడం, తద్వారా ఒక నవ్వాడు అనేటువంటి దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్టు చేసి ఇంత సందర్భంలో సుప్రీంకోర్టు అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలతో సహా ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పని ఆర్డర్ ఇవ్వటం ఒక రకంగా కూటమికి చెంపపెట్టు అనేటువంటిది సర్వత్రా విన్నాం. అయితే అంతటితోనే కాకుండా తాజాగా మళ్ళీ హైకోర్టు మరొక అత్యద్భుతమైనటువంటి తీర్పిచ్చి ఏదేమైనా కూడా నిరంకుశత్వంగా మన కత్తికి ఎదురు లేదు అని కనుక ఎవరైనా ప్రవర్తించినట్టయితే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ముఖ్యంగా ప్రజాస్వామ్య మూల స్తంభాలు అని ఇటీవలే జర్నలిజం గురించి వ్యాఖ్యానం చేసినటువంటి సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ సాక్షి కార్యాలయం మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా వాటి మీద స్టే విధించినటువంటి హైకోర్టు తీర్పు చూసినట్లయితే ఇది అక్షరం యొక్క గొప్పతనం, అక్షరం యొక్క విలువ అని చెప్పని ఈ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా జర్నలిజానికి ఉన్నటువంటి విలువ అది అనేది చెప్పక తప్పదు. అందుకని మన కత్తికి ఎదురు లేదు కదా అని ఇష్టారాజ్యం కింద కేసులు పెట్టుకుంటూ పోవచ్చు, మనం చెలరేగిపోవచ్చు, పేటరేగిపోవచ్చు అనుకుంటే మాత్రం అది ఆ జర్నలిజంలో మాత్రం మీకు ఎదురు తిరుగుతుంది అనే దాన్ని మీరు గమనించాలి. ఇప్పుడే కాదు, ఇది గత చరిత్ర పుటలు తిరగేసినట్లయితే అనేక కేసుల్లో చాలామంది ఈ నియంత్రణతో పోకడంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదే రకమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి. అందుకనే కాలానికి గేలం వేయాలన్నా, కళాన్ని కట్టడి చేయాలన్నా, కలం యోధుడిని తొక్కేయాలన్నా అది సముద్ర గర్జనకు ఎదురెళ్లడమే తప్ప మరొకటి కాదు. కాలం నిమిషం అయితే కలం గళం చరిత్ర అవుతుంది. కాలం క్యాలెండర్ కావచ్చేమో కానీ కళాన్ని కవ్విస్తే అలెగ్జాండర్ అవుతుంది. నిజం కోసమే పుట్టిందే జర్నలిజం. ఇజాలలోని నిజాల లోగుట్టు వెలికి తీసేదే జర్నలిజం. గుండె చప్పుడుతో మాట్లాడే కఠోర సత్యాలు కొన్ని గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తాయి, నిశ్శబ్ద తోటాల్లా దూసుకుపోతాయి. అందుకని కళానికి ఎదురెళ్లాలని చెప్పని మాత్రం సాహసం చేయొద్దు. అరెస్టుల్లో ఉండేది మీకు అభియోగాలు కాదు కనిపించేవి, మీ కళ్ళలో అంతు తెలియనటువంటి భయాలు. అందుకే ప్రశ్నని బంధిస్తే ఉదయిస్తాయి విప్లవాలు, గాలిని బంధిస్తే ఉబికి వస్తాయి కల్లోలాలు. ఏ కత్తితో చీల్చలేనిది, ఏ నిప్పుతో కాల్చలేనిది జర్నలిజం. సిసలైన జర్నలిస్టుకి ఒళ్ళంతా గుండె. ఏ బేల కాలికి ముళ్ళు గుచ్చుకున్నా అది పచ్చి నెత్తురై అరుస్తుంది. తన బలిమికి ఎదురు లేదంటూ మిడిసిపడే చీకట్లకు ఒక సన్నని మెరిపే గుణపాఠం. అక్రమ కేసుల్లో కోర్టు తీర్పులే నిరంకుశ ప్రభుతకు సమాధానం. అందుకనే ఇకనైనా ఒకసారి తమను తాము పరిశీలించుకొని ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ప్రజలు మనకు ఎందుకు అధికారం ఇచ్చారని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. కాదన్నట్లయితే ఇటువంటి ఫలితాలే మీకు మునుముందు ఎదురవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.